అందరికీ నమస్తే. సర్జికల్ స్ట్రైక్ 59 మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో 59 నియోజకవర్గాల్లో తిష్టేసి కూర్చుంది రెడ్డి, వెలమ, కమ్మ సమాజ్. ఈ 59 నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లెన్ని, వాళ్ళు 1952 నుంచి ఈ రోజు వరకు ఆ నియోజకవర్గాల్లో ఎట్లా తిష్టేసి కూర్చున్నారు, ఆ నియోజకవర్గాల్లో బీసీల ఓట్లెన్ని, ఈ లెక్కలు ఇవాళ 4 నియోజకవర్గాలు చూద్దాం. ఆర్మూర్, బోధన్, బాన్స్వాడ, నిర్మల్. ఈ 4 నియోజకవర్గాల లెక్కలు ఇవాళ సర్జికల్ స్ట్రైక్ 59 లో భాగంగా ఒకసారి చూద్దాం. ఆర్మూర్ మీ అందరికి తెలుసు, దాన్ని ఏకనాథాపురం అంటారు. ఇది వరకు దాన్ని బహుధాన్యాపురం అని కూడా సంబోధిస్తా ఉండే. అసలు ఆర్మూర్ అనే పేరు ఎట్లొచ్చిందో మీ అందరికి తెలుసు. నవనందాపురం, నవనాథాపురం ఇట్లా పిలుస్తుండేవాళ్ళు. ఆర్మూరు అంటే ఒక 9 మంది గురువులు ధర్మ ప్రచారం కోసం ఉత్తర భారతదేశం నుంచి బయలుదేరి 6 ఒకవైపు, 3 ఇంకోవైపు ప్రయాణం చేసి వీళ్ళు ఇద్దరు తిరుక్కుంటూ వచ్చి ఆర్మూరు దగ్గర కలిసిరు కాబట్టి దాన్ని ఆరుమూరు అంటే ఈ 6 ఈ 3 కలిపి ఆర్మూరు అట్లా పిలుస్తా ఉన్నారని చెప్పి చరిత్ర చెప్తాం. ఇంకా సిద్ధుల గుట్ట అని చెప్పి అక్కడ ఉంటది. అక్కడ సిద్ధుల గుట్టకు ఒక చరిత్ర ఉంటది. అది కాకుండా ఆర్మూరు చుట్టూ 9 గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలలో కొన్ని గుట్టలు నిన్న మాయమైనాయి అనుకో వేరే. అసలు ఈ ఆర్మూర్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్లు ఎట్లా కైవసం చేసుకుంటున్నారు దాన్ని, అక్కడ ఉన్నది రెడ్డి జనాభానా బీసీ జనాభానా, ఏం జరిగింది? మొదటగా ఆర్మూర్ లెక్కలు చూద్దాం. ఆర్మూర్ లెక్కలు చూస్తే ఇది ఆర్మూర్ లో 1952 నుంచి ఆర్మూర్ నియోజకవర్గం 1952లో ఏర్పడ్డది. 52లో ఏర్పడ్డటువంటి ఆర్మూర్ నియోజకవర్గంలో 1952లో జి రాజారాం అని చెప్పి సోషలిస్ట్ పార్టీ నాయకుడు ఉండే. మొదటగా ఆయన ఎమ్మెల్యేగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం అయింది. ఆయన ఒకడు మినహా, ఆయన 1952 మినహా 1957లో టి అంజయ్య అంటే మాజీ ముఖ్యమంత్రి ఉండే. ఆయన టి అంజయ్య అంటే దళితుడు అనుకురు, కానీ కాదు, ఖుద్దు ఆయన్నే చెప్పినేమని, నేను దళితుడిని కాదు నేను రెడ్డిని అని చెప్పేసిండు. ఇది పుంజాల శివశంకర్ గారు రాసినటువంటి అదొక్కటే ముగింపు అనేటువంటి పుస్తకంలో క్లియర్ గా టి అంజయ్య రెడ్డి అని విషయాన్ని ఆయన స్పష్టం చేసి 1952లో రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్, 1962లో తుమ్మల రంగారెడ్డి, 1967లో తుమ్మల రంగారెడ్డి, 1972లో తుమ్మల రంగారెడ్డి, 78లో ఎస్ సంతోష్ రెడ్డి, 83లో ఎస్ సంతోష్ రెడ్డి, 85లో ఏ మహిపాల్ రెడ్డి, 89లో సంతోష్ రెడ్డి, 94లో ఆలేటి అన్నపూర్ణారెడ్డి. ఈమె తర్వాత 1999లో బాజిరెడ్డి గోవర్ధన్, ఈయన బీసీ సామాజిక వర్గం. ఈ అరుగుల రాజా, ఈ జి రాజారాము ప్లస్ ఈ బాజిరెడ్డి గోవర్ధన్ వీళ్ళిద్దరు మాత్రమే బీసీ. ఆ తర్వాత 2004లో ఎస్ సంతోష్ రెడ్డి, 2009లో ఏలేటి అన్నపూర్ణారెడ్డి, ఈమె రెడ్డి సామాజిక వర్గం, 2014లో ఏ జీవన్ రెడ్డి, 2018లో ఏ జీవన్ రెడ్డి, 2023లో రాకేష్ రెడ్డి. ఇట్లా మొత్తం ఆర్మూర్ నియోజకవర్గం 14 సార్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఈ 14 కాక 2018 2023 16 సార్లు ఎన్నికలు జరిగినాయి ఆర్మూర్ లో. 16 సార్లు ఎన్నికలు జరిగితే 1952 మరియు 1999 ఈ 2 మినహా అన్ని రెడ్లే. ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు ఎన్ని సంవత్సరాలంటే ఇదొక 5 ఏళ్ల కాలం, ఇదొక 5 ఏళ్ల కాలం, 10 ఏళ్ల కాలం. 1952 నుంచి ఈ రోజు వరకు 10 ఏళ్లు మినహా మొత్తం రెడ్ల చేతుల్లోనే ఉంది ఆర్మూర్ నియోజకవర్గం. ప్రెసిడెంట్ గా రాకేష్ రెడ్డి. మరి ఎట్లా గెలవగలుగుతున్నాయ్యా ఈ ఆర్మూర్ లో రెడ్లు? మళ్ళా వీళ్ళ మీద పోటీ కూడా రెడ్లు వెలమని ఇల్లే చూడరు మళ్ళా ఇంకోటి లేడీగా. ఎందుకంటే ఇంకా వేరే టోన్కి టికెట్ లేరు అన్నట్టు. బీ ఫామ్లు వీళ్ళ చేతిలో పట్టుకుని డ్రామా అన్నట్టు. బీ ఫామ్ల కాడ లొట్టపీసు ఓట్లేముండే, కానీ బీ ఫామ్ నాకు వచ్చింది కాబట్టి నేను గెలుస్తా. పార్టీలు అనేటువంటి కుప్పలు బీఫామ్లు పంపిణీ చేసినాయి. కేవలం బీసీలు ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు రెడ్లు. మరి ఎంత జనాభా, ఎవరి ఓట్లెన్ని? అక్కడ ఆర్మూర్ లో ఎవరి ఓట్లెన్ని ఉన్నాయి ఒకసారి ఈ లెక్కలు కూడా మనం చూడాల్సింది. ఇది ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్క. ఆర్మూర్ లో 2023 లెక్కల ప్రకారం ఆర్మూర్ లో మొత్తం ఓట్లు 2,10,341 ఓట్లు ఉన్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,10,314 ఓట్లుంటే రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయా అంటే 7,984 ఓట్లు రెడ్డోళ్ళయి, 1,35,999 ఓట్లు బీసీలే. ఓన్లీ రెడ్డోళ్ళ ఓట్లు 7,984 ఓట్లు అయితే బీసీల ఓట్లు 1,35,999 ఓట్లు బీసీలవి ఓన్లీ. మరి ఓట్లు బీసీలే కదా. ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లయితురంటే వాళ్ళు మభ్య పెడుతూ బీఫామ్ల తోటి డ్రామా ఆడిరు ఇన్ని రోజులు. ఎందుకంటే బీసీలకు బీఫామ్ లేకుండా ఇన్ని రోజులు బీసీల చేతుల్లో బీఫామ్ లేకుండా రెడ్లే వాళ్ళకు వాళ్ళు పంచుకొని వాళ్ళ నియోజకవర్గాల లెక్క కబ్జా. ఎన్ని ఓట్లయ్యా?
7,984 ఓట్లు అంటే ఆర్మూర్లో గట్టిగా 2 వార్డులకు కూడా సరిపోరు వీళ్ళు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ ఓట్లతోని 2 ఊర్లకు సర్పంచులు కూడా కాలేరు. అటువంటిది 14 సార్లు ఎమ్మెల్యే కాగలిగిరు ఆర్మూర్ నియోజకవర్గంలో. బీసీ ప్రజలారా, ఆర్మూర్ లో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, బీసీ నాయకులకు నేను చెప్తా ఉన్నా. మొన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ గా చేసిండే సీనన్న అని. ఆ సీనన్నతో పాటు చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఎవరిది ఆర్మూర్? బీసీల. ఆర్మూర్ బీసీలది అయితే రెడ్లకి ఎట్లొచ్చింది? మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇంకో రెడ్డి, రెడ్లు బీఫాములు పట్టుకొని ఆటి చుట్టూ మిమ్మల్ని తిప్పుతా ఉన్నారు. ఆ బీఫాములను మనం వదిలేసినాం అనుకో, ఆర్మూర్ మనది. కాబట్టి ఆర్మూర్ నియోజకవర్గంలో 135,999 మంది బీసీ ఓట్లుంటే 7,984 మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ బీసీలకు టికెట్లు ఎందుకు ఎరికినా, ఒక్కసారి వాళ్ళ అధికారంలోకి వస్తే మళ్ళీ పోరు, జాగ్రత్తగా అని చెప్పి అన్ని పార్టీలు కూడా పడుకుని రెడ్లకు ఇస్తే అన్నాడు. ఈ అగ్రకుల పార్టీలు, అది రెడ్డోల పార్టీ అయినా, ఇది వెలమోల పార్టీ అయినా, ఇది బాపనోల పార్టీ అయినా, చాలా జాగ్రత్తగా వీళ్ళందరూ బీఫాములు పంచుకుంటారు. చాలా జాగ్రత్తగా బీసీల. ఇది ఆర్మూర్. ఈ ఆర్మూర్ లో 2028లో బీసీల జెండా ఎగరాల్సిందే. ఎందుకంటే 135,999 మంది ఓట్లు బీసీలవి. నేను ఆర్మూర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు, భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలను అడుగుతా ఉన్నా, బీసీ నాయకులను అడుగుతా ఉన్నా, మీరు ఓటర్లుగా మందిని జమ చేసేటువంటి లీడర్లుగా మాత్రమే మిగలకండి. రండి, ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఈ వెలమ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ బ్రాహ్మణుల పార్టీ మీకు బీఫామ్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేయి. వీళ్లకు బీఫాములు రాకపోతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఇట్లా తిరుగుతూనే ఉంటారు రెడ్లు. మీరింకా ఆ పార్టీలను పట్టుకొని కింద కూర్చొని కార్యకర్తల్లాగా లారీలల్లా, డీసీఎంలల్లా మందిని ఎక్కించేటువంటి నాయకుల్లాగా మిగిలిపోకండి. మీకు ఏమిచ్చినా చిన్న చిన్న పదవులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, వార్డు కౌన్సిలరు, మహా అయితే ఇదే ఆర్మూర్ లో ఒక బీసీ మున్సిపల్ చైర్మన్ కావడానికి ఎంత డ్రామాలాడిరు వీళ్ళందరూ, మీకు తెలియదా? ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలారా, బీసీ ప్రజలారా, 135,999 ఓట్లు. వీళ్ళకు డిపాజిట్ కూడా రాదు. వాళ్ళ ఓట్లతోటి డిపాజిట్ కూడా రాదాడ, రెడ్ల ఓట్లతోటి. మీరు ఆలోచించుకోండి. అందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్జికల్ స్ట్రైక్ 59 లో భాగంగా ఆర్మూర్ కథ మీకు మేము గడి తీసుకొచ్చింది. ఆర్మూర్ది అయిపోయింది కదా. ఆర్మూర్ లో 2028లో మీ రెడ్లు ముడ్లు కింద రాసుకున్న మిమ్మల్ని గెలవనివ్వం. ఇది బీసీల హస్తగతం కాబోతా ఉంది ఆర్మూర్. రెండో నియోజకవర్గం తీసుకుందాం. రెండో నియోజకవర్గం ఇది బోధన్ నియోజకవర్గం. బోధన్ నియోజకవర్గం మీ అందరికి తెలుసు, నిజామాబాద్ జిల్లాలో ఉంది. సో ఇక్కడ 1952లో ఈ బోధన్ ఏర్పడ్డది. బోధన్ మీ అందరికి తెలుసు, అది సీడ్ బౌల్, అదేది షుగర్ బౌల్ అంటారు దాన్ని. అక్కడే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది. నిజాం నిర్మించినటువంటి షుగర్ ఫ్యాక్టరీ, వేలాది ఎకరాల భూములు, అవన్నీ బోధన్ కి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈ బోధన్ 1952లో నియోజకవర్గంగా ఏర్పడ్డది. ఈ బోధన్ నియోజకవర్గం 1952 నుంచి ఎస్ఎల్ శాస్త్రి అని ఆయన మొదటి పెట్టిన, ఆయన ఎమ్మెల్యే మొదటగా శాస్త్రి, తర్వాత వెలమాయన శ్రీనివాసరావు, తర్వాత 1962లో గోపాల్ రెడ్డి, 1962 ఉప ఎన్నికల్లో కేవీ రెడ్డి, తర్వాత 1967లో భూమరావు అని చెప్పి ఆయన ఎవరు వెలమాయన, 1972లో ఎం నారాయణ రెడ్డి, 78లో గులాం సందాని, 83లో సాంబశివరావు చౌదరి, 85లో బషీరుద్దీన్ బాబుఖాన్, 89లో కొత్త రమాకాంత్, 94లో బషీరుద్దీన్ బాబుఖాన్, ఆ తర్వాత 99లో ఈ సుదర్శన్ రెడ్డి, 2004 సుదర్శన్ రెడ్డి, 2009 సుదర్శన్ రెడ్డి, 2014 షకీల్, 2018 షకీల్, 2023 సుదర్శన్ రెడ్డి. ఇది బోధన్ నియోజకవర్గానికి సంబంధించి. ఈ బోధన్ నియోజకవర్గంలో దాదాపుగా 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. 16 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు ఓసీలే. 16 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు ఓసీలే. మరి ఎంతమంది ఉన్నారా రెడ్డిోళ్ళు ఈ బోధన్ నియోజకవర్గంలో? ఎంతమంది ఉన్నారు బోధన్ ప్రజలారా? అసలు బోధన్ నియోజకవర్గంలో సుదర్శన్ రెడ్డి కూర్చుంటే మీకు ఎవరికైనా చేరన్న వేస్తాడా? బీసీలారా, చేరన్న మీ పక్క పండి కూర్చుంటాను. ఆయన ఒక్కడు కూర్చోవాలి, అందరు నిలబడాలి కదా. ఎందుకు? వాళ్ళ చేతుల్లో పవర్ ఉంది. ఎట్లా వస్తుంది ఆ పవర్? బోధన్ నియోజకవర్గంలో మరి ఎవరి ఎన్ని ఉన్నాయి ఒకసారి బోధన్ నియోజకవర్గం చూద్దాం. బోధన్ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి 2,20,238 ఓట్లు. బోధన్ నియోజకవర్గంలో 2,20,238 ఓట్లు ఉన్నాయి. ఇందులో రెడ్డిోళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 2,20,000 ఓట్లలో 8,360 ఓట్లు రెడ్డిోళ్ళవి. 8,360. బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 1,42,401 ఓట్లు. 1,42,401 ఓట్లు బీసీలవి. బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఆ రెడ్డిోళ్ళ కింద, వెలమోళ్ళ కింద మీరు అనుచరుణ్ణి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటారుగా, సిగ్గుపడండి. 1,42,401 ఓట్లు బీసీలయ్యాడ. మనే రెడ్డిోళ్ళ ఓట్లు 8,360 ఓట్లు.
ఈ 8,360 ఓట్లతో డిపాజిట్ అని వస్తుందా సుదర్శన్ రెడ్డికి? ఆయన రెడ్డి రాజకీయమే కదా చేసేదంతా. మరి బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు నేను అడుగుతా ఉన్నా, మార్పు చేద్దామా? రెడీగా ఉండండి. ఓట్లు మనే 2,20,000 ఓట్లలో 1,42,000 ఓట్లు ఓన్లీ బీసీలే. ఇది బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్క. ఇక ఒకసారి నిర్మల్ నియోజకవర్గం చూద్దాం. నిర్మల్ నియోజకవర్గం 1952లో ఏర్పడ్డది. 1952లో ఏర్పడ్డటువంటి నిర్మల్ నియోజకవర్గానికి గంగారెడ్డి ఆయన పేరే గంగారావు, కానీ గంగారెడ్డిగా మారింది. ఆయన మొదటి రెడ్డి. నిర్మల్ నియోజకవర్గానికి ఫస్ట్ రెడ్డి 1952లో ఎమ్మెల్యే, 57లో ముత్యం రెడ్డి, 62లో నర్సారెడ్డి, 67లో నర్సారెడ్డి, 72లో నర్సారెడ్డి, 78లో గంగారెడ్డి, 83లో భీమరెడ్డి, 1985లో వేణుగోపాలాచారి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి. ఇక 1989లో ఇదే వేణుగోపాల్చారి, అతను 94లో వేణుగోపాల్చారి, ఈ 3 సార్లు బ్రాహ్మణుడు. 96లో ఇంద్రకరణ్ రెడ్డి, 99 ఇంద్రకరణ్ రెడ్డి, 2004 ఇంద్రకరణ్ రెడ్డి, 2009 మహేశ్వర్ రెడ్డి, 2014 ఇంద్రకరణ్ రెడ్డి, 2018 ఇంద్రకరణ్ రెడ్డి, 2023 ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిఆర్పీలో ఉండు కదా, అంతకుముందు కాంగ్రెస్ లో ఉండు, ఇప్పుడు బీజేపీలో ఉండు. వాళ్ళు పవర్ అందుకోవడానికి ఎట్లా పార్టీలు మారిరో చూడండి. ఇంద్రకరణ్ రెడ్డి ముందు టీడీపీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ లో ఉన్నాడు, తర్వాత బీఎస్పీకి పోయిండు, మళ్ళా బీఆర్ఎస్ కు పోయిండు, ఆడికెళ్ళి మళ్ళా కాంగ్రెస్ కు వచ్చిండు. ఎటు తిరిగి వీళ్ళే మళ్ళా. ఈ నిర్మల్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే లేడు, మొత్తం రెడ్లే నిర్మల్ నియోజకవర్గం. నిర్మల్లో చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. నేను అందరు బీసీ నాయకులకు చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి మారాలి. లెక్కలు బయటికి వచ్చినాయి. పిడికెడు మంది లేని రెడ్లు నిర్మల్ నియోజకవర్గాన్ని గుత్తా పట్టుకొని గుట్టలను క్రషర్లను ఏడి కాడ కొల్లగొడతా ఉన్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది పవర్ అంటే ఇగో ఇక్కడి నుంచి మనం ఇస్తున్నాం కాబట్టి. మరి ఏంది ఈ నిర్మల్ నియోజకవర్గంలో రెడ్లు ఇన్ని మాటలు గెలిచిరు కదా, మొత్తం పుట్టినప్పటి నుంచి రెడ్లే కదా. మరి ఎన్ని ఓట్లు ఉన్నాయా వాళ్ళయ్యానంటే నిర్మల్లో మొత్తం ఓట్లు 2,53,551 ఓట్లు. 2,53,551 ఓట్లు మొత్తం నిర్మల్ నియోజకవర్గంలో ఉంటే రెడ్ల ఓట్లు ఏంటంటే 7,237 ఓట్లు. 7,237 ఓట్లున్న పిడికేడు మంది లేని రెడ్డి ఆయన ఈ నిర్మల్ నియోజకవర్గం పుట్టిన 1952 నుంచి ఈ రోజు వరకు రెడ్ల. ఈడ బీసీ యువకులారా, నిర్మల్లో ఉన్నటువంటి బీసీ యువకులారా చూసిరా, రెడ్డిల దగ్గర ఓట్లు లేవు, లటపీస్ లేవు. ఇదే నియోజకవర్గంలో 2,53,000 ఓట్లలో 1,54,159 ఓట్లు బీసీలే. ఓన్లీ 1,54,159 ఓట్లు ఓన్లీ బీసీలే. మరి ఈ లెక్కన కంప్లీట్ గా ఇది బీసీల చేతిలో ఉండాలి కదా నియోజకవర్గం. రెడ్ల చేతులు 7,237 ఓట్లు పిడికేడు మంది లేడు. ఈ 7,237 మందికి కరెక్ట్ గా 5 క్వింటాలు వండితే సరిపోతుంది. 5 క్వింటాల బువ్వ వండితే ఇలా సరిపోతుంది. ఈ 1,54,159 ఓటర్లు బీసీలు ఉండగా బీసీ ఎమ్మెల్యే ఆడ ఎందుకు కాలేదంటే ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీలన్నీ కూడా రెడ్లకి ఇచ్చుకుంటూ స్టార్ట్ చేసినాయి. ఎందుకంటే బీసీలకు అధికారం పోవద్దని. బీసీల దగ్గర లేదుగా. ఇప్పుడంటే బీసీల చేతిలో పార్టీ ఉంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఇలా అధికారాన్ని కత్తిరించే కత్తెర గుర్తు మన దగ్గర ఉంది. ఇలా ఈ నియోజకవర్గంలో 7,237 మంది మాత్రమే నిర్మల్లో రెడ్ల ఓట్లు. ఈ 7,237 మందికి కాంగ్రెస్ నుంచి రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రెడ్డి, బీజేపీ నుంచి రెడ్డి. ఈ ముగ్గురు రెడ్లకు 7,000 వంచితే ఎంత వస్తుందా? ఒక్కరికి 1,700 ఓట్లు వస్తాయి, 1,700-1,800 ఓట్లు వస్తాయి అంతే. ఈ 1,700-1,800 ఓట్లు వస్తాయి రెడ్డిలో వీళ్ళు వంచుకుంటే. మన 1,54,000 ఓట్లు ముగ్గురు నిలబడ్డా 50,000 ఓట్లు వస్తాయి బీసీలో. మన పాలు మనం పంచుకుంటే. ఇగో ఈడ రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి, బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి? నిర్మల్లో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఈ నాయకుల కింద చెంచాగిరి చేసి బతకాలని చూడకండి. అయిపోయింది, దూరంగా ఉండండి. వాళ్ళ లెక్కలు లేని కదా. ఇన్ని రోజులు అంటే లెక్కలు చెప్పలేవాడు, ఇవాళ లెక్కలు బయటకు వచ్చింది. ఇది నిర్మల్ నియోజకవర్గం. బాన్సువాడలో 1952లో లక్ష్మీబాయి, 1957లో సీతాకుమారి. ఇంత మంచి పేర్లు మన వాళ్ళకి లేవుగా అప్పుడు. ఎంకమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, ఐలమ్మ, ఈ మన పేర్లు. ఇక తర్వాత 1962లో శ్రీనివాసరెడ్డి, తర్వాత 1967లో శ్రీనివాసరెడ్డి, తర్వాత 1972లో శ్రీనివాసరెడ్డి, మళ్ళా శ్రీనివాసరావు, ఈయన వెలమైన. 1978లో కూడా ఈయన శ్రీనివాసరావు. తర్వాత ఈయన కూడా రావే కదా, రెడ్లు రావులే. ఇక ఆ తర్వాత 83లో 1983 కిషన్ సింగ్. తర్వాత 1985లో ఎస్విఎల్ నరసింహారావు. తర్వాత 1989 కత్తెర గంగాధర్.
తర్వాత 1994 పి శ్రీనివాసరెడ్డి, తర్వాత 1999 ఇదే పి శ్రీనివాసరెడ్డి, 2004లో బాజిరెడ్డి బీసీనా. ఇక 2009 నుంచి మొదలు పెడితే 2009, 2014, 2018, 2023 పోచారం శ్రీనివాసరెడ్డి ఇవి వీళ్ళ లెక్క. మరి ఈ బాన్సువాడ నియోజకవర్గంలో రెడ్లు ఈతిరిగా గెలిచిరు కదా, ఎన్నున్నాయి ఈ రెడ్డుల ఓట్లు ఈ బాన్సువాడలో ఎన్నున్నాయంటే, ఇక బాన్సువాడలో మొత్తం 195,384 ఓట్లు. బాన్సువాడ నియోజకవర్గంలో 195,384 ఓట్లున్నాయి. ఇందులో బీసీల ఓట్లేమో 124,439 ఓట్లు. బీసీలే 124,439. రెడ్ల ఓట్లు 8,697 ఓట్లు. 8,000 ఓట్లు లేనటువంటి రెడ్డోలు బాన్సువాడ నియోజకవర్గాన్ని గుత్తబట్టి వెళ్తా ఉన్నారు. 124,000 అంటే దాదాపు 63% ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఓట్లు వేసుకుంటా కూర్చున్నారు. మీకు తెలుసుగా బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకుల దందాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ కథ ఎట్లుంటుందో తెలుసు. ఎక్కడి నుంచి వాళ్ళ పవర్ గెలుస్తున్నారు కాబట్టి, మనం ఓట్లు వేస్తున్నాం కాబట్టి దందాలు చేస్తా ఉన్నారు. మనం ఇక్కడ కట్ చేసినాం అనుకో, రెడ్డోల ఓట్లు రెడ్డోలకు, బీసీల ఓట్లు బీసీలకు, కథం ఇలా దుకాణమే బంద్ అయిపోయింది. బాన్సువాడ నియోజకవర్గంలో కాసుల బాలరాజు అని చెప్పి మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తే ఆయనకు టికెట్ ఇవ్వకపోగా, బీసీఓనికి టికెట్ ఇవ్వకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డిని తీసుకొచ్చి ఈడ అభ్యర్థిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు టికెట్లు ఇవ్వకుండా ఆయన సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంటూ. సూసైడ్ ఎందుకు? కాసుల బాలరాజు ఓట్లే మీయా, బీసీలే కదా, వాళ్ళ తాను ఓట్లేవు లటపీస్ లేవు బాన్సువాడ కాడ. బీసీలారా, బాన్సువాడలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, పోచారం శ్రీనివాసరెడ్డి పోతే ఆయన కొడుకు వస్తాడు, కానీ ఒక్కసారి బీసీలు వస్తే, బీసీలు జమ అయితే బీసీలకు అవకాశాలు పెరుగుతాయి. అందుకోసమే బాన్సువాడ నియోజకవర్గాన్ని కూడా ఖతం చేయాలి. 2028లో బాన్సువాడలో ఈ రెడ్ల దుకాణం క్లోజ్ చేయాలి. ఇలా బాన్సువాడలో కూడా బీసీ వాదం బలంగా, ప్రజలందరూ కూడా బీసీలం అనేటువంటి చర్చకు తీసుకొస్తున్నారు. బాన్సువాడ ప్రజలకు కూడా హ్యాట్సప్ చెప్తా ఉన్నారు. ఇట్లా ఈ 4 నియోజకవర్గాలు మాత్రమే కాదు, ఈ 59 నియోజకవర్గాల్లో తిష్టేసి కూర్చున్నటువంటి రెడ్లు, వెలమలు, కమ్మల ఓట్ల భాగవతం అంతా దీంట్లోకి తీసుకొస్తా ఉన్నాం. ఇంకా అంతేకాదు, మొత్తం ఈ అన్ని నియోజకవర్గాలు 59 నియోజకవర్గాల్లో రెడ్లు, వెలమలు, కమ్మలు ఉన్నారు కదా, ఈ 59 నియోజకవర్గాల్లో వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి, బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఈ 59 నియోజకవర్గాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడు, వీళ్ళే కదా. మరి ఎవరి ఓట్లు ఉన్నాయి అనంటే, ఈ 59 నియోజకవర్గాలను చూసుకుంటే 59 నియోజకవర్గాల్లో రెడ్ల ఓట్లు 7,41,950 ఓట్లు రెడ్లే. వీళ్ళు 43 మంది ఎమ్మెల్యేలు. వెలమోళ్ళ ఓట్లు 22,387, 22,387 ఓట్లు వీళ్ళు 13 మంది. ఇక్కడ కమ్మోళ్ళు ఓటర్లు ఎంతమంది ఉన్నారా అంటే 37,967 ఓటర్లు ఉన్నారు. మొత్తం ఇక్కడ అంతా కలిపితే, మొత్తం ఈ 59 నియోజకవర్గాలు చూసుకుంటే మొత్తం బీసీ ఓటర్లు 96,59,000 మంది ఓటర్లు బీసీలు. మొత్తం రెడ్డి, వెలమ, కమ్మ అన్ని కలిపినా 8 లక్షల ఓట్లు లేవిలే. 8 లక్షల ఓట్లు అయినటువంటి వెలమ, కమ్మ, రెడ్డి వాళ్ళు 59 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అయితే, దాదాపు 1 కోటి మంది ఓటర్లు ఉన్న బీసీలు ఒక్కడు కాలే ఈ నియోజకవర్గాల నుంచి. వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టుకొని ఇంక పోస్టింగ్లు, రెడ్డి అయిన పోతేనే ఎంఆర్ఓ ఆఫీసుల పని కావాలి, రెడ్డి అయిన పోతేనే పోలీస్ స్టేషన్ల పని కావాలి, రెడ్డి అయిన పోతేనే కలెక్టర్ ఆఫీసుల పని కావాలి. ఎందుకంటే వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ గుప్పిట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ అధికారులను పెట్టుకున్నారు. బీసీ ప్రభుత్వం వస్తే బీసీ అధికారులు వస్తారు, బీసీ ఓడు ఏ ఆఫీసుకు పోయిన పని టక్కున అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రెడ్లు, కమ్మలు, వెలమలు కలిపి ఏం చేస్తారంటే, ఎస్సీ ఎస్టీలను, అది బీసీ ప్రభుత్వం, బీసీ పార్టీ, బీసీ ప్రభుత్వం అంటారు, మీరు లేరారా అని చేస్తారు వాళ్ళని.